నమస్తే అండి. నేను సూర్యకుమారిని. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? దేవుని దయ వల్ల మీరందరూ బాగుండాలని నేను రోజు ప్రేయర్ చేస్తున్నానండి. ఈరోజు నేను మీకు చూపించే పచ్చడి వెల్లుల్లిపాయల పచ్చడండి. ఇది కొలెస్ట్రాల్‌ని చాలా కంట్రోల్ చేస్తది ఈ పచ్చడి. కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందంటండి. నిజంగా ఇది చాలా చాలా మంచి ఐటమ్ అండి. వెల్లుల్లిపాయ అనేది మన హెల్త్కి కొవ్వుని కరిగిస్తుంది. ఇటువంటి పచ్చడి మనం పచ్చడి రూపంలో చేసుకుంటే తినడానికి నోటికి బాగుంటుంది. డైరెక్ట్గా వట్టి వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయ రేకలు తింటుంటారు కొందరు. అది చాలా ఘాటు ఉంటుందండి. కానీ ఇది ఇలాగా మనము పచ్చడి రూపంలో కొంచెం మనము అన్నంలోని ఫస్ట్ ముద్దలో కలిపి తింటే చాలా చాలా రుచికి రుచి, హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ అండి ఇది. కాబట్టి నేను తయారు చేసుకుంటూ మీకు కూడా నేను తయారు చేయడం ఎట్లా చూపిస్తున్నాను చూడండి. వెల్లుల్లిపాయ అంటే వాసన కిట్టన వాళ్ళైతే దీని జోలికి రావద్దు కూడా. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే అండి, వెల్లుల్లిపాయ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే తినచ్చు. చూడండి, ఇగో అలా ఆ మాత్రం పచ్చడండి. అంతే, అంత తీసుకుని మనము కొంచెం మొట్టమొదటి రైస్లో తింటే, రైస్ కానీ చపాతీ కానీ దేంట్లోనైనా సరే బాగుంటుందండి. ఇందులో వేసిన ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉండే ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. కొలతలతో సహా నేను చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా తయారు చేసుకోవాలనుకునే వారికి ఎలా చేసుకోవాలనే ఒక డౌట్ ఉండేటట్లుగా నేను మీకు కొలతలతో ఈ వెల్లుల్లిపాయల పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు 500 గ్రాములు, 520 గ్రాములు చూపిస్తుంది. ఒక 500 గ్రాములు అంటే అర కేజీ అండి. శుభ్రంగా పొట్టు తీసేసి మనము అదంతా వలిచేసుకుని నేను కవర్లో పెట్టి ఉంచానండి. దీనిని వెల్లుల్లిపాయలు వలిచే విధానం కూడా చాలా సింపుల్. మనం వెల్లుల్లిపాయలని రేకల కింద విడదీసేసి వాటికి నూనె రాసేసండి. అది మంచి ఎండలో పెట్టేసి ఇలా నలిపేస్తే అండి మొత్తం తొక్కు ఊడిపోద్ది. ఇప్పుడు ఇదండి చింతపండుని నేను 70 గ్రాములకు మాత్రమే తీసుకున్నాను. మిగతాది నేను నిమ్మరసం వేస్తున్నాను. మొత్తం నిమ్మరసం వేసుకోవచ్చు, లేదంటే మొత్తంగా చింతపండు వేసుకోవచ్చు. నేను మాత్రం మీకు చింతపండు నిమ్మకాయ రసం చూపిస్తున్నాను. చింతపండు మాత్రమే మీరు తీసుకుని వేసుకోవాలనుకుంటే అర కేజీకి అంటే 500 గ్రాములు వెల్లుల్లిపాయ రేకలకండి ఒక 350 గ్రాములు చింతపండు తీసుకోండి. చింతపండు గింజలు తీసేసి దాన్ని మనం మిక్సీ పెట్టేసి ఉంచుకోవచ్చు, లేదా ఈ నిమ్మరసంలో కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు. నేను మిక్సీ పట్టేసి నిమ్మరసంలో నానబెట్టాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలు కూడా చూడండి. నిమ్మకాయలు ఒక 8 కాయలు తీసుకున్నానండి. మంచి రసం వచ్చే కాయలు ఇవి. నాకు గార్డెన్లో చూపించాను కదా మీకు చెట్టు, దానిని తీసిన కాయలు ఇవి. ఒక 8 కాయల రసం తీసేసండి. అందులోని చింతపండుని నేను నానబెట్టేసి ఉంచుకుంటాను. మీరు కూడా అలా చేసుకున్నా సరే, లేదా బట్టి చింతపండుతో చేసినా చేసుకోవచ్చు. చింతపండుని నిమ్మరసంలో కలిపి ఈ విధంగా తయారు చేయడం వల్ల మనకి పచ్చడి గ్రేవీ కింద చక్కగా ఉంటుందండి. అందుకని నేను అలా చేస్తాను. సరే, ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు చల్లారాలని, అందుకని ముందు తాలింపు ఇదిగోండి, ఇంచుమించుగా ఒక అర కేజీ నువ్వుల నూనె నేను వేస్తున్నానండి. నిల్వ పచ్చళ్ళకి నువ్వుల నూనె నేను వాడతాను. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు నేను అలా కాయల కింద వేస్తానండి. కరివేపాకు తర్వాత కొంచెం ఒక స్పూన్కి ఇంగువండి. ఇంగు వేసేసి ఇప్పుడు గ్యాస్ కట్టేస్తుంది. చూసారా, అది ఒక స్పూన్ వేసాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంగు వేయడం వల్ల. గ్యాస్ బంద్ చేసుకుని అది చల్లారనివ్వాలండి. దాన్ని అలా మనం గ్యాస్ మీద వదిలేసేసి చల్లారనిచ్చి పక్కన పెట్టేస్తే అలా వదిలేయాలంతే. ఇప్పుడు అండి, వెల్లుల్లిపాయల్లోని నేను తీసుకున్న మీకు ఇందాక వెయిట్ చూపించాను కదా, 520 గ్రాములు. నేను ఒక అర కేజీ లెక్కనే నేను చేసేస్తున్నాను. ఒక 20 గ్రాములు వెల్లుల్లిపాయలు పెద్ద లెక్కలోకి రావు, అందుకని ఆ వెల్లుల్లిపాయలకి కారం చూపిస్తున్నానండి. ఇదిగోండి సాల్ట్. ఈ సాల్ట్ని నేను 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు ఫుల్గా 2 స్పూన్లు పడుద్ది.
ఇప్పుడు నేను 2 స్పూన్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ తక్కువైతే అండి మనం తర్వాత మరలా కలుపుకోవచ్చు. కానీ లెక్క ప్రకారంగా 2 స్పూన్లు వేసేసండి. వెల్లుల్లిపాయలని ఇలాగా ఈ సాల్ట్‌లోని కొంచెం గట్టిగా మనము ప్రెస్ చేస్తుంటే ఇలా నొక్కుతూ మనం దాన్ని కలిపితే ఆ యొక్క సాల్ట్ కొంచెం చెమ్మదనాన్ని తీసుకొస్తుంది అలా కలపడం వల్ల. మీకు నేను అలాగా ఎంత మనం సేపు కలపాలి అంటే, కొంచెం అలా గట్టిగా ఎక్కువసేపు అలా అంటే దగ్గర దగ్గర ఒక 5 మినిట్స్ అండి అలాగా సాల్ట్ వేసి కిందికి పైకి బాగా కలపడం వల్ల సాల్టు ఈ వెల్లుల్లిపాయలకి పట్టుకుని కొంచెం చెమ్మదనాన్ని తీసుకొస్తుంది. ఉప్పు కూడా లాక్కుంటుందండి. అది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా, ఈ స్పూన్ తోటి ఇలా నేను పక్కకు తప్పించి మీకు ఎలాగా వెట్ అనేది అంటే చెమ్మ ఎలా చేతికి తగులుతుందో చూడండి. అది చూసారా, సాల్ట్ తగలగానే ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ స్పూన్ తోటి కారం వేసుకుందాము. ఇదిగోండి కారము నేను చూడండి ఎలా కొలిచి వేస్తున్నానని. మనము 2 స్పూన్లు సాల్ట్ వేసాము. ఒక 4 స్పూన్లు కారం వేసుకుంటే అండి మనకి చక్కగా సరిపోతుంది. ఒకవేళ ఇంకా కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ ఒక అర స్పూన్ తగ్గించుకోండి. ఇది ఉప్పు మాత్రం 2 స్పూన్లు ఖచ్చితంగా పడుతుందండి. పెద్ద సైజ్ స్పూన్ తీసుకున్నాను చూసారు కదా, ఆ స్పూన్ తోటే నేను వేసాను. ఇకపోతే అండి ఇలాగ మనము కిందికి పైకి దీన్ని కలిపేసేసి ఇప్పుడు మెంతులని వేయించి అంటే నూనె లేకుండా పొడిగా మూకిట్లో వేయించి పౌడర్ చేసుకుని అది వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మెంతిపిండి వేస్తున్నానండి. నేను మెంతిపిండిని 1.5 స్పూన్ పౌడర్ వేస్తున్నాను చూడండి. ఇంకొక హాఫ్ స్పూన్కి వేస్తే సరిపోతుందండి. అదిగో మరీ ఎక్కువైనా మనకి కొంచెం చేదు వస్తుంది, పచ్చడి గట్టి పడిపోద్ది మెంతిపిండి ఎక్కువ వేయడం వల్ల. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కానీ ఒక 1.5 స్పూన్ మెంతి పౌడర్ వేయడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. చాలా మంచి స్మెల్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవపిండి కూడా నేను లాస్ట్లో కలుపుతాను, చాలా కొంచెం ఉండదు కూడా. ఇప్పుడు దీనిలోనండి నిమ్మరసంలో చింతపండు నానబెట్టి ఉంచాను కదండి, అదండి ఇది. దీన్ని నేను చింతపండు నిమ్మరసంలో నానబెట్టి ఉంచిన దాన్ని ఒకసారి మరలా మిక్సీ వేసేసానండి, అంతా కలిపేసి. అది ఇందులో మనం వేసేసుకుని కలిపేసుకోవడమేనండి. మీరు చింతపండుని నిమ్మరసంలో నానబెట్టి ఉంచుకుని అప్పుడు మిక్సీ పట్టేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు నేను అదే చేశాను. నిమ్మరసంలో నానబెట్టిన దాన్ని నేను ముందు చింతపండును పౌడర్ చేసి ఉంచి నేను నిమ్మరసంలో నానబెట్టాను. మరలా తర్వాత 2 ఐటమ్స్ కలిపేసి ఒకసారి మిక్సీ వేసి ఒక తిప్పేస్తే మెత్తగా అయిపోయిందండి గుజ్జు కింద. అది ఇందులో మనం వేసి కలిపేసుకోవడమేనండి. ఇదిగోండి చింతపండు ఇలా కలిపేసేసి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు మరి మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చళ్ళని మనం వెల్లుల్లిపాయలు వేస్తున్నాం కదా, అందులో చక్కగా నిల్వ ఉంటున్నాయి కదండి. అలాగే ఇది కూడానే, దీనికి ఎక్కడ మనం చెమ్మ అనేది తగలనివ్వలేదు కాబట్టి ఇది సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ పచ్చడి నిల్వ ఉంటుంది. పచ్చళ్ళు ఎప్పుడు కూడానండి తడి తగలకుండా మరి సరైన విధమైన ఉప్పు పడి నూనె మనం కరెక్ట్గా వేసుకున్నప్పుడు పచ్చళ్ళు నిల్వ ఉంటాయండి. నీళ్లతోటి ఉడికిన ఐటమ్ ఏదైనా అయితే కూడా అన్ని రోజులు నిల్వ ఉండదు. ఉంటే 2 నెలలు 3 నెలలు ఉండొచ్చు. కానీ ఇది సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉండి పచ్చడి ఇది. కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి నేను తయారు చేసుకుంటూ, వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి ఒంటికి. ఒలుచుకోవడం ఒక్కటే ఈ పచ్చళ్ళలోని వెల్లుల్లిపాయలకు పని, మిగతాది ఇంకేం పని లేదు. అది కూడా చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు రేకలు విడదీసేసి నూనె రాసేసి 1 స్పూన్ నూనె రాసేసండి ఇలాగా మనం బేసిన్లో వేసి ఒక 3 గంటల పాటు మంచి ఎండలో పెట్టేసి తర్వాత తీసుకొచ్చండి దాన్ని మనం చాట్లో వేసో లేకపోతే ఏదైనా క్లాత్లో వేసి ఇలా నలిపేస్తే పొట్టు వదిలేస్తుందండి. చాలా తొందరగా అయిపోద్ది పొట్టు మనం తీయడం. ఇదండి ఇప్పుడు దీంట్లో మనము తాలింపు పెట్టి ఉంచాం కదా, ఆ ఐటమ్ని కలిపేసుకోవడమేనండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి మనము ఒక 1/2 కేజీ నూనెలో తాలింపు పెట్టి ఉంచాము. అది చల్లారిన తర్వాత వేయాలి. సాల్ట్ అదిగోండి నేను వెనక్కి అంటే 2 స్పూన్లు దీంట్లో పడింది. నేను మీకు స్పూన్తో కొలవకుండా నేను వేసేటప్పుడు ఉజ్జాయింపుని వేసేసానండి.
ఇప్పుడు ఇది 4 స్పూన్లు, దీని గిన్నె ఈ కప్పు బరాబర్గా 4 స్పూన్లు వస్తుంది. అందులో నుంచి నేను 2 స్పూన్లు వేసాను. ఈ పచ్చడి అండి తర్వాత మీరు రెండో రోజు నెక్స్ట్ డే కొంచెం ఓపెన్ చేసి చూసుకుని కొంచెం ఏమైనా అన్నంలో కలుపుకొని తింటే, కొంచెం సాల్ట్ అంటే అప్పటికప్పుడు సరిపోయినట్టుగా ఉన్నా, ఒకవేళ తక్కువగా ఉన్నా మీరు ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ సాల్ట్ కలుపుకోండి. ఈ 1/2 కేజీ వెల్లుల్లి రేకల కోసం నేను చెప్పే లెక్క అనమాట. ఇదిగోండి, ఎండుమిరపకాయల తాలింపు శుభ్రంగా వేగిపోయింది. దీన్ని ఇందులో వేసేసి కలిపేసుకోవడానండి. ఇప్పుడు ఆవపిండి వేస్తున్నానండి. ఇది కూడా 1.5 స్పూన్ ఆవపిండి వేసేసి కలిపేయానండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇప్పటికప్పుడు అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది. తినేయచ్చు, కాదంటే వెల్లుల్లిపాయలు ఘాటుగా ఉంటాయి. అది ఒక 2-3 రోజులు ఉంటే అండి తినడానికి బాగుంటుంది. ఇదండి వెల్లుల్లిపాయ పచ్చడి చేసే విధానం తయారైపోయింది. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తయారు చేసుకుంటారని నేను తయారు చేసుకునే ఐటెం మీకు చూపిస్తున్నానండి. ఒక 1/2 కేజీ పెట్టుకోండి, లేదా 100 గ్రామ్స్ పెట్టుకోండి. ఆ విధంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నా ప్రేయర్ అండి, పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా మీకు వందనాలు. ప్రభువా, ఇదిగో ఈ దినం నాకు ఈ వెల్లుల్లిపాయలను ఇలాగ తయారు చేసుకోవడానికి మా శరీరానికి ప్రభువా ఏది అవసరమో ఎరిగి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వస్తువు కొరకు మీకు స్తుతులు ప్రభువా. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ప్రభువా, మరి మాకు మీరు అనుగ్రహించిన న్యాచురల్ ఫుడ్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. దేవా, నీ దయా కనికరం చొప్పున ప్రతి ఒక్క విషయంలో చేసిన సహాయం కొరకు వందనాలు. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు తండ్రి. మరి ముఖ్యంగా ఎవరు ఏ అవసరతలతో ఇబ్బంది పడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని, నజరేయుడైన యేసు నామములో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపుచేయమని, ఎక్కడ కరువు కాటకాలు రాకుండా కాపాడమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగోండి, పచ్చడిని నేను డబ్బాలో తీసి పెట్టి ఉంచాను. రెండో రోజుని తీసి నేను టేస్ట్ చూశానండి. కొంచెం నాకు సాల్ట్ తక్కువైంది. నేను మరలా ఒక స్పూన్ సాల్ట్ కలుపుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి, కొందరు సాల్ట్ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. దాన్ని బట్టి నెక్స్ట్ డే మీరు చూసుకునండి, కలుపుకొని మీరు ఇదిగోండి ఇలా తీసేసుకుని బాటిల్లోకి ఎత్తి పెట్టుకుని, మీకు ఇష్టం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, బయట ఉన్నా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.